ప్రైజ్ ది లార్డ్. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరు బాగున్నారా? ప్రతి ఒక్కరు కూడా దేవునిలో ఎదుగుతున్నారని, విశ్వాసములో బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను. మన దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆయన మన యందు దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పి మనల్ని నడిపించే దేవుడు. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అన్నట్లుగా వారు కృంగిపోతూ ఫీల్ అవుతూ ఉంటారు. మీకు కూడా ఏదో ఒక సందర్భంలో ఆలోచన వచ్చే ఉంటుంది. ఎందుకంటే సాతాను మన ముందు అనేకమైన శ్రమలు పెట్టి దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు అనే ఆలోచనలు మనలోకి తీసుకొస్తాడు. మీకు ఎప్పుడైనా ఇటువంటి ఆలోచన వచ్చిందా? నేను అనుకోవడం ఈ ఆలోచన రాని వారు ఎవరు ఉండరు అనుకుంటున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచాలనుకుంటున్నాడు. చూడండి, ఈ వీడియో చూస్తున్న నీవు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, అసలు దేవునికి మన మీద దృష్టి ఉందా అనే ఆలోచనలు కలిగి ఉంటే ఈరోజు నీకు సమాధానం రాబోతుందని నేను నమ్ముతున్నాను. దావీదు రాసిన కీర్తనలో 18వ కీర్తన నాకు చాలా ఇష్టం. ఎందుకంటే సౌలు దావీదును చంపాలి అనుకుంటున్నప్పుడు దావీదును దేవుడు ఏ విధంగా కాపాడాడో ఆ అధ్యాయం అంతా చాలా క్లియర్గా రాసుకుంటూ వచ్చాడు. జాగ్రత్తగా పరిశీలన చేయండి. దావీదును ఎంత ప్రేమగా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడంటే ప్రతి విషయంలో కూడా తను ఎక్కడున్నా కూడా తన ఎడల తన కాపుదలను ఉంచాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు తన కాపుదల ఉంచి తన ప్రేమతో నిన్ను కాపాడుతున్నాడు. చూడండి, ఎన్నో ఆపదలు సంభవించాయి దావీదుకి, ఎన్నో ప్రమాదాలు సంభవించాయి, ఎంతోమంది శత్రువులు తన మీద దాడి చేశారు. దావీదును తన రాజ్యాన్ని పొందుకోవాలని ఎంతోమంది శత్రువులు తన మీద యుద్ధానికి వచ్చారు. కానీ ఏ విషయంలో కూడా దావీదు ఓడిపోయినట్లు మనం చూడం. ఎందుకంటే అతను దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవించాడు, దేవుని యొక్క మాటలను అనుసరించాడు దావీదు. అందుకు కాబట్టే ప్రతి విషయంలో కూడా తన విజయాన్ని పొందుకోగలిగాడు. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో తను అదే అంటాడు, నేను యెహోవా మార్గములను అనుసరించుచున్నాను అని. ఈరోజు అనేక మంది ఏ విధంగా ఆలోచిస్తారంటే, దేవుని కోసం జీవించకుండా, దేవుని మాటల ప్రకారం జీవించకుండా ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటారు. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని దీవించాలి, నాకు జయం రావాలి, నా బిజినెస్ బాగుండాలి, నా ఉద్యోగంలో ఉన్నతిని నేను చూడాలి, నేను నలుగురిలో పేరు సంపాదించాలి అని ఈ లోక సంబంధమైన వాటి వైపు చూసి అవే కావాలనుకుని దేవుడు నాకు ఇవ్వట్లేదండి, నేను ప్రతిరోజు బైబిల్ చదువుతున్నానండి, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నానండి, కానీ ఎందుకు దేవుడు నన్ను కనికరించట్లేదు అని అంటూ ఉంటారు. ఒక్కసారి హృదయాన్ని పరిశీలన చేసుకుంటే చూడండి, మనము దేవుని మాటల ప్రకారము నడుస్తున్నామా, ఆయన మాటలను అనుసరిస్తున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకుంటే సమాధానం మన దగ్గరే దొరుకుతుంది. ఈరోజు ఎందుకు దేవుడు అనుగ్రహించే మహిమను, దేవుడు అందించే మేలులను, దేవుడు అందించే ఆశీర్వాదాలను నువ్వు పొందుకోలేకపోతున్నావంటే నీవు దేవుని మాటల ప్రకారం నడుచుకుంటున్నావా? అందరూ అంటారు, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివానికి దొరుకును అని ప్రభువే అన్నాడు కదండి. నేను అడుగుతున్నాను, నాకు ఎందుకు ఇవ్వట్లేదని అంటూ ఉంటారు. ఎవని ఎందైతే నా మాటలు నిలిచి ఉంటాయో వానికి ఏది ఇష్టమో అడుగుడి, నేను అది వానికి ఇస్తానన్నాడు ప్రభు. మనం ఆ ముందున్న మాటను చూడం. ఆయన మాటలు మన హృదయంలో ఎప్పుడైతే నిలుస్తాయో, ఆయన మాటలను బట్టి ఎప్పుడైతే మనం నడుచుకుంటామో దేవుడు నీకు ఏది కావాలో అది అందిస్తాడు. మరి ఎప్పటి వరకు దేవుని మాటలను బట్టి నీవు నడుచుకోలేదేమో, దేవుని మాటలు నీ హృదయంలో ఉంచుకోకుండా ఈ లోక సంబంధమైన క్రియల వైపు తిరిగావేమో. ఒక్కసారి హృదయాన్ని పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలను నీవు పొందుకుంటావు.